మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోయా అయితే ఇలా చేసుకోండి. కొంచెం పాలు విరిగిపోయినా పర్లేదు, మనం ఇలా గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది అన్నంలో కలుపుకొని. సో ఫస్ట్ ఏం చేయాలంటే విరిగిపోయిన పాలన్నింటినీ ఒక పల్చని క్లాత్ లో వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. దానిపైన ఒక 10 minutes ఏదో ఒక బరువు పెట్టేసి ఉంచేయాలన్నమాట. అంతే, ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది. పంజాబ్ వాళ్ళు ఈ రెసిపీ ఎక్కువగా చేసుకుంటారు, టేస్టీగా ఉంటుంది. తక్కువ పాలు ఇరిగాయి కాబట్టి నేను గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఎక్కువ పాలు అయితే ఫ్రై కర్రీలా చేస్తాను అనమాట. సో సింపుల్ గానే ఉంటుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. దీనికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, వీలుంటే కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసి తర్వాత మనం విరిగిపోయిన పాలని స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి ఒక 5 minutes ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం మసాలా వేసుకొని ఇంకా ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేస్తే మన గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని చపాతీ కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఒకసారి చైతన్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు మా పక్క బెడ్ వాళ్ళు, పంజాబీ వాళ్ళైతే ఈ కర్రీ చేసి తెచ్చారనమాట. రోటీ ఈ కర్రీ మాకు ఇచ్చారు. టేస్ట్ బాగా నచ్చి ఎలా చేశారు అని చెప్పి అడిగాను నేను. అప్పుడు పన్నీర్ బూర్జీ అని చెప్పి